ఇవాళ కాకపోతే ఏదో ఒకరోజు మా నత్తయ్యని నమాంతం పొట్లం కట్టి సంచిలో వేసి తీసుకెళ్ళకపోతే చూడు. శాంతి, నేను చెప్పింది అర్థమైందా? శాంతి, పాత కథలన్నీ చెప్పి సీనుకు నిన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. జాగ్రత్త, చెప్తున్నాను. పూర్ణి, పోవే. హాయ్. హాయ్. ఇక్కడికి వచ్చావేంటి? ఏం లేదు. శాంతి ఎక్కడా? మీరు విడిపోయారనుకున్నాను. అవును, అది మరి ఇంకేంటి? అదే 4-5 రోజులుగా చూడలేదు. ఎక్కడతను? తను యూఎస్ వెళ్ళిందే. ఎప్పుడు? ఎందుకు? తను యూఎస్కి ఏం వెళ్ళలేదు, మెడికల్ క్యాంప్కి వెళ్ళింది. ఓకేనా? మెడికల్ క్యాంపా? అవును. ఎక్కడ? కెననూర్. 3 వారాలు. 3 వారాలా? 3 వారాలేగా, మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఓకే, థ్యాంక్స్ అలాట్. బాయ్. రారా. బాయ్ నాన్సీ. బాయ్. బాయ్. డబ్బులు ఎంత కావాలి? 2000 అమ్మా. ఎందుకు రాంతా? అమ్మ, నేను ఊరికెళ్ళాలి. ఎక్కడికి ఎందుకు అడగద్దు ప్లీజ్. మీ నాన్నగారికి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తారు. అలాగా ఏదో విధంగా మేనేజ్ చేయి. ఆ అమ్మాయి కోసమా? నేను వెళ్ళొస్తాను. రే, జాగ్రత్తగా వెళ్ళావు. తొందరగా వచ్చే. నన్ను వెతుక్కుంటూ రావడానికి ఇన్నాళ్ళు పట్టిందా? నీకు దూరమే నేను ఉండలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. శాంతి, ఐ లవ్ యూ. నాకోసం ఏదైనా చేస్తావా? ఏంటి, ట్రైన్లోంచి దూకమంటావా? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటాను. ఎవరికి తెలియక్కర్లేదు. చెప్పు, సమయం వచ్చినప్పుడు చెప్తాం. ఏంటి, దొంగ పెళ్లి చేసుకోమంటావా? నన్ను ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయలేరు. నిజంగా పెళ్లి చేసుకుందామంటావా? అప్పుడు మనల్ని ఎవరు విడతీయలేరు. ఏమంటావు? డాక్టర్ గారు చెప్తే ఓకే. నిజంగా? ఒరే వెంకట్రావు, ఎక్కడే నీ బాబు? అమ్మ, అలా మాట్లాడకమ్మా. ఒరే, ఎక్కడున్నావురా? ఒరే వెంకట్రావు, వెంకట్రావు, డాక్టర్ చదువు అయిపోయిన వెంటనే శాంతికి పెళ్లి చేసి పంపుతానని చెప్పావా లేదా? అమ్మా, నీకు ఇంటి దగ్గర వచ్చేటప్పుడు ఏం చెప్పి తీసుకొచ్చానమ్మా? నువ్వు నోరు మీరా. ఈవిడే వద్దని చెప్పుంటుంది. ఈవిడ గారికి అసలు మన కుటుంబం అంటేనే గిట్టి చావదే. వాడి కోసం నేను ఎన్నెన్ని చేశాను. నా చేతి ముద్ద తిని పెరిగిన వాడేవాడు. ఒరే ఒరే, నాకు మాటిచ్చావు. తోడబుట్టిందాన్ని మోసం చేయకురా. ఎవరెవరిని మోసం చేస్తారక్క? పూర్ణి కంటే ముందు శాంతికి ఎలా పెళ్లి చేయమంటావు? ఎరా ఒరే, నీకు రైల్వేలో ఉద్యోగం ఇప్పించింది ఎవరా? అవన్నీ ఎందుకక్క ఇప్పుడు? నా భర్త చచ్చిపోయిన తర్వాత ఆ ఉద్యోగమే కదరా నీకు ఇప్పించింది. అయితే ఉద్యోగం సీనుకి ఇచ్చి చచ్చిపోతాను అంటావురా? నువ్వు అంటావు. మీ కూతురు పెద్ద డాక్టర్ చదువు చదివింది కదా, అందుకని మమ్మల్ని ఎవరిని మర్చిపోవద్దని చెప్పడానికి వచ్చాను. హాయ్ పెళ్లి కూతురా. పొన్ని, భయంగా ఉంది. ఏమిటి, అన్ని ఏర్పాట్లు చేశాక? భయం వేస్తోంది. ఇది నా వల్ల కాదేమో. పడాలో ఉడిస్తే అవుతుంది. ఆ రోజు నేను అడిగినప్పుడు నా నోరు ముంచి ఇవాళ అందరూ వెయిట్ చేస్తుంటే భయం అంటావా? తొందరపడుతున్నాను అనిపిస్తోంది పూర్ణి. నిర్ణయం తీసుకున్నావుగా, ఏం భయం లేదు. పద. ఏమిటి ఎప్పుడు లేంది చీర కట్టావు? ఎక్కడికి? ఇంకెక్కడికి, నేను బ్యాంకుకి, ఇది హాస్పిటల్కి. రావే నా కోడలి పిల్ల. సూరమ్మత్తను వచ్చాను. వచ్చి ఒక సూదు మందు పొడు. మా బాబు పొలం గట్రా ఇచ్చిపోలేదు, డబ్బు దశకం ఇచ్చిపోలేదు. ఈ చక్కెర రోగాన్ని మాత్రం మర్చిపోకుండా ఇచ్చిపోయాడు. నువ్వు కానీ నా ఇంటి కోడలుగా వచ్చావనుకో, నేను తేప ఇక్కడికి రానక్కర్లేదు, బస్ ఖర్చు మిగులుతుంది. నెమ్మదిగా పొడు. ఇది కోడలైతే వేరే ఏదైనా ఇంజెక్షన్ ఇస్తుంది. జాగ్రత్త. కాఫీ తాగెళ్ళండి. ఏంటి? ఏం లేదు. బ్యాక్ బ్యాక్ బ్యాక్.
ఎక్కడికి ఇద్దరు కలిసి రాకుమార్తెల్లా బయలుదేరారు? ఇంకా నయ్యో మిమ్మల్ని చూడకుండా వెళ్తానేమోనని భయపడ్డాను. టైం అయింది. వస్తాను. ఎరా ఆ పురుషోత్తం గారి కేసు ఏమైంది? ఆయన రాలేదు, వాయిదాడు. వద్దు కిందసారే కంటతడి పెట్టాడు జడ్జి. దొరగారు ఎక్కడికో ఫ్రెండ్ ఇంటికి. ఎటువైపు? నేను వెళ్తానండి, మీరు బయలుదేరండి. ఎటువైపురా? మైలాపూర్. రా కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. కాదు, మీరు కోర్టుకి వెళ్ళండి అని చేస్తానంటున్నాగా. కూర్చో. ఆటోకి ఎందుకు డబ్బులు దండగా నువ్వుని. అయ్యో బస్ వచ్చేసింది, మిస్ అవుతావు. ఎవరిని చూస్తారేమోని. నీకు పిచ్చి పట్టింది, పారనోయా. తిరిగి వెళ్ళిపోదావా? సరేరా. పూర్ణి అయితే మాట్లాడుకోవడం కదా. ఇది దొంగ పెళ్ళా? అవునంకుల్. వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికి తెలీదా? మీ ఫ్రెండ్స్ మాత్రమే పెళ్లి పెద్దలు అన్నమాట. అవును. ఇందులోనూ ఒక కిక్కుందిలే. డైలీ రిజిస్టర్ ఆఫీస్లో బోర్ కొడుతూ కూర్చునే నాకు ఇది కూడా ఓ ఖుషియే కదా. ఏం దొరగారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదే. అది తెలుస్తోంది. లా వద్దన్నావు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసావు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? అదా ఏమనుకున్నాను నాన్న, మీరు బ్యాంక్లోనే గ్యారంటీ ఇచ్చారంటే మాకు ఇక అడ్డే ఉండదు. మరి కన్నాగా ఇవ్వక చస్తానా? హలో. ఏమైనా పెళ్లి కూతురు ఏట్రా మరి పెళ్లి కొడుకు భయపడి పారిపోయాడా? ఏ కార్తీక్, హేమలత గారు. ఎంత ఆశ్చర్యం. నువ్వు గుడికొచ్చావా? అవును, వచ్చాను. దేవుడు లేడు దెయ్యము లేదని పోట్లాడేవాడివి, ఇప్పుడు ఇదేమిటి? కాదు, గుళ్ళో ఒక అమ్మాయిని దొంగ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరేమంటారు? చాలే ఊరుకో, నువ్వు రాను మరీ చెడిపోతున్నావు. వెళ్ళు, భగవంతుడే కాపాడతాడు. వస్తాను. Congrats. Thank you. Congrats. చేయగలరు భార్యమణి. ఇది గాని అమ్మ చూసిందో నరికి పోగులేస్తుంది.